G9 టీవీకు స్వాగతం. అందరికీ నమస్కారం. అనంతపురం గ్రామీణం రుద్రంపేటకు సంబంధించిన ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి గారిపైన మనం నిన్నటి నుంచి చూసుకుంటే సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లే విధంగా సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న విషయం కూడా అందరూ కూడా చూస్తున్న విషయం కూడా మనందరూ గమనిస్తున్నాం. నరేంద్ర రెడ్డి దాదాపుగా 4 సంవత్సరాల ముందే వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండే విషయం కూడా అందరికీ తెలిసినదే. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన క్రమశిక్షణగా లేకుండా వలన పార్టీ నాయకులు కావచ్చు, అధిష్టానం ఆయనకి ఏ విధంగా దూరం పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఆయన ఉప సర్పంచ్గా ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీ సభలో వార్డు మెంబర్ల ముందు కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఆయన ఏ విధంగా విమర్శించిన విషయం కూడా అందరికీ తెలిసినదే. మీ అందరు కూడా ఒక వీడియోలో కూడా నేను చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. దాదాపుగా 4 సంవత్సరాల ముందే ఆయన పార్టీకి వ్యతిరేకంగా, మా పార్టీలో నాయకులకు వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు సభలో చెప్పిన విషయం కూడా మీ ముందుకి ఆధారాలతో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఎన్నికలు ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పి ప్రచారం చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే. అదేవిధంగా అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి నరేంద్ర రెడ్డి గారు పోయి కలవడం, అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా నరేంద్ర రెడ్డి గారికి ఇంటికి వెళ్ళి నాకు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆధారాలతో కూడా మీకు చూపడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే నిన్నటి రోజు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఏ విధంగా బురద జరుగుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. సరే, ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మరి ఏ విధంగా నరేంద్ర రెడ్డి గారు వెళ్ళి దగ్గుబాటి ప్రసాద్ గారికి కలిసిన విషయం కూడా ఒకసారి గమనించాలా. ఏవైతే మీరు నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో నరేంద్ర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు, అవన్నీ కూడా ఉన్నట్టువే. 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు ఇవన్నీ కూడా 4 సంవత్సరాల ముందు ఉండే ఫోటోలు. ఆయన ఏ విధంగా అయితే క్రమశిక్షణలో పార్టీలో లేకుండా వలన పార్టీ అధిష్టానం ఆయనకు దూరం పెట్టిన విషయంతో ఆ తర్వాత సంఘటనలన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా ఆధారాలతో చూపించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పైన వైఎస్ఆర్సీపీ నాయకుల పైన ఉన్నటువంటి అక్కస్తో నరేంద్ర రెడ్డి గారు ఆ రోజు నరేంద్ర రెడ్డి ఆ రోజు చూస్తే దాదాపుగా 101 టెంకాయలు కూడా కొట్టడం జరిగింది. ఏ విధంగా అక్కస్తు ఉందో కూడా మీ అందరు కూడా చూపించడం జరుగుతుంది. ఇది ఒకసారి గమనించాలా. అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నేను చూపించడం, ఆధారాలతో మీకు చూపించడం జరుగుతుంది. ఆ రోజు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడులో కూడా, పత్రికల్లో కూడా రావడం జరిగింది ఇవన్నీ కూడా. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నేత, వైఎస్ఆర్సీపీ నాయకుల పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద చెల్లే విషయం మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను పదేపదిగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. అధికారంలో ఎవరున్నారు చెప్పండి? గతంలో మనం ఎప్పుడైనా చూసామా ఇలాంటివి? గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలన, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం
ఏ విధంగా రాష్ట్రంలో కావచ్చు, నగరంలో ఏ విధంగా పరిపాలన కొనసాగించే విషయం కూడా అందరికీ చూసినాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఒకసారి చరిత్ర చూసుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినాయా? గత 5 సంవత్సరాలు ఏం జరిగినాయి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇప్పుడు దానిలో పత్రికా పరంగా వాళ్ళు చైతన్య పరచాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉందని మర్చిపోతారో, లేదా వైసీపీ అంటే కక్షో లేకపోతే బురద చల్లేదాని కోసమో ఈరోజు మళ్ళీ పేపర్లు కానీ టీవీలు కానీ బాధితుల పక్షాన్ని ఆలోచించండి, ఎవరు ఇటువంటి వైపు పోకుండా చైతన్యం కలిగేటట్లు చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము